నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఖమ్మం డీసీసీ అధ్యక్ష పీఠంపై ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 56 మందిలో ఆ 4 నేతల పేర్లని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి విధేయత, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్షుణ్ణి ఎంపిక చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవికి 4 పేర్లను ఏఐసీసీకి పంపింది రాష్ట్ర నాయకత్వం. దీంతో ఆ 4 వారికి ఉన్న పలుకుబడితో కాంగ్రెస్ పెద్దల దగ్గర జోరుగా లాబియింగ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వస్తోంది అన్న దానిపై అయోమయ పరిస్థితిలో నెలకొందట. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కమ్మ సామాజిక వర్గం కావడంతో ఈసారైనా మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆశావాహులు చెబుతున్నారు. ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవికి పార్టీ ఆశావాహుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ గత నెల 11 నుంచి 19 వరకు ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలలో పర్యటించారు. ఓవైపు ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటూనే మరోవైపు ముఖ్య నేతలతో సమావేశమై అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థులు అంటూ ఆరా తీశారు. జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఆశిస్తున్నారు, పదవి వస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తారా లేదా అనే అంశాలను సమీక్షించారట. ఆ తరువాత మంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తులన్నీ పరిశీలించిన ఏఐసీసీ చాలా కాలంగా పార్టీకి విధేయంగా ఉన్న వారిలో 4 పేర్లతో జాబితాను సిద్ధం చేసిందట. ఖమ్మం జిల్లా డీసీసీ పీఠం రేసులో మరికొండ రాధాకిషోర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నూతి సత్యనారాయణ, మద్ది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ 4 తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మధిరా మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎన్ఎస్యుఐ విభాగంతోనే కాకుండా మధిరా మార్కెట్ చైర్మన్ పదవిని నిర్వర్తించారు. డీసీసీ రేసులో ఉన్న నూతి సత్యనారాయణ వైరా నియోజకవర్గానికి చెందిన నేత. ఇతను కూడా ఎన్ఎస్యుఐ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన మద్ది శ్రీనివాసరెడ్డి ఎన్ఎస్యుఐలో రాష్ట్ర స్థాయి పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు పాలేరు నియోజకవర్గ టికెట్ కోసం ప్రయత్నించారు. ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామానికి చెందిన మరికొండ రాధాకిషోర్ కూడా పార్టీ పరంగా యువజన విభాగంలో బాధ్యతలు చేపట్టిన వారే. అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఇక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఏకాభిప్రాయాన్ని కూడా అధిష్టానం కీలకంగా భావిస్తోందట. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో మంత్రుల ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.